ప్రైజ్ లార్డ్. గత 10 మాసాలు దేవుడు మనల్ని కాపాడి 11వ మాసంలోనికి మనల్ని ప్రవేశించిన దాన్ని బట్టి ప్రభుకి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఈ ఉదయకాల సమయంలో వాక్య ధ్యానం కొరకు కీర్తన గ్రంథం 94వ సంకీర్తన 22వ చరణం. యెహోవా నాకు ఎత్తైన కోట, నా దేవుడు నాకు ఆశ్రయ దుర్గము. మరొకసారి కీర్తనాకారుడు యొక్క మానసికమైన స్థితి అంతటిని ఈ అధ్యాయంలో నుండి మనం జాగ్రత్తగా ఆలోచన చేయొచ్చు. నెంబర్ 1, ఇట్ ఈజ్ ఏ అటాక్స్, దాడులు. ఈ అధ్యాయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే కీర్తనాకారునికి చాలా రకాలైన దాడులు, వ్యతిరేకత, భయాందోళనలు ఈ అధ్యాయంలో మనకు కనిపిస్తూ ఉన్నాయి. సహజ సిద్ధంగానే విశ్వాసులందరూ ఎటువంటి దాడులకు మినహాయింపు ఏమి కాదు. వాళ్ళు లోకంలో ఉన్నవారు అందరికీ ఎట్లాంటి దాడులు వస్తాయో క్రైస్తవులైన మనపైనకి కూడా ఆధ్యాత్మిక, భావోద్రేకమైన, శారీరకమైన దాడులు, ఒత్తిళ్ళు వస్తాయి. ఆ సత్యాన్ని మనం ఎప్పుడు గ్రహించాలి. వీటి మధ్యలో కూడా దేవుణ్ణి ఆశ్రయించడానికి మనం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ అలారం, హెచ్చరిక, ఆందోళన. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఎప్పుడైతే దాడులు మన మీదకి వస్తున్నాయో భయము అనేది ప్రతిస్పందనగా మానవ జీవితంలో జరిగే ఒక ఘటన. భయాందోళనలు మన జీవితాన్ని చుట్టుముడుతూ ఉంటాయి. అలాంటి సందర్భంలో మనం ఎలాగా దేవుని కొరకు నిలబడుతున్నామో, దేవుడు మన పక్షంగా ఉన్నాడు అని ఎలాగైతే తీర్మానం చేసుకుంటున్నామో దానిపైన మన ఆధ్యాత్మిక జీవితం ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకి పిడుగుపడినప్పుడు తల్లిదండ్రుల చేతిలోనికి పరిగెత్తే కుమారుడు వలె మనం కూడా భయాందోళన కలిగినప్పుడు, దాడులు జరిగినప్పుడు దేవుని చేతిలోనికి దూకే వాళ్ళంగా మనం ఉండాలి. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ అప్రోచ్, సమీపించుట. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుడే నా ఎత్తైన కోట, నా ఆశ్రయము అన్న మాట మనకు కనిపిస్తూ ఉంది. ఆయన మనం అప్రోచ్ అవటానికి, సమీపించడానికి తగినవాడు అన్న సత్యాన్ని కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. చాలా సందర్భాల్లో మనకి సమస్య వచ్చినప్పుడు, దాడులు జరుగుతున్నప్పుడు చాలా రకాలైన వారిని, చాలా రకాలైన విషయాలను మనం సమీపిస్తూ ఉంటాం. కొంతమంది డబ్బుని సమీపించవచ్చు, కొంతమంది స్నేహితుల్ని సమీపించవచ్చు, కొంతమందికి ఎత్తైన కోటగా బంధువులు, రాజకీయ నాయకులు కనపడవచ్చు. కానీ క్రైస్తవ విశ్వాస జీవితానికి ఎత్తైన కోట, మన బలాఢ్యము, బలము దేవుడై ఉండాలి అన్న సత్యాన్ని కూడా మనం గ్రహించాలి. లాస్ట్ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తే ఇట్ ఈజ్ ఏ యాంకర్. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే లంగరు అన్న మాట రాయబడతా ఉంది. భయంకరమైన తుఫానుల్లో పడవ కదలకుండా భారీ లంగర్ చేత కట్టబడతా ఉంటుంది. అప్పుడు ఎంత పెద్ద తుఫాను వచ్చినా ఆ ఒడ్డులో నుండి అది కొట్టుకొని పోకుండా ఉంటుంది. మన చుట్టూ దాడులు జరుగుతున్నప్పుడు మన నిజమైన దాడి, నిజమైన ప్రతిస్పందనలు, మనము దేవునిపైనే మన లంగరు వేసుకొని ఉన్నాము. దేవుడు చుట్టూ ఉన్న వాళ్ళందరూ కదిలిపోతున్నా మనం మాత్రం ఆ గడ్డు పరిస్థితుల్లో, ఆ కఠిన పరిస్థితుల్లో, ప్రతికూల పరిస్థితుల్లో కదలకుండా ఉండటానికి దేవుడే మన లంగరు అన్న విషయాన్ని మనం గ్రహించాలి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవు తండ్రి, మరొకసారి భౌతిక సంబంధమైన, శారీరక సంబంధమైన, ఆధ్యాత్మిక సంబంధమైన సాతాను కలిగించే దాడులన్నిటి నుండి మమ్మల్ని కాపాడటానికి మీరే మాకు ఎత్తైన కోటగా, మా వ్యక్తిగతమైన కోటగా, మా ఆశ్రయ దుర్గముగా, మమ్మల్ని కదలనించకుండా ఉంచే లంగరగా మీరు ఉన్నందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.